హ్యాష్ట్యాగ్ ఆస్క్ డాక్టర్ జాన్ ఆర్ట్స్ టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. వికాస్ M4Y. సార్, ద ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ క్యాన్ గెట్ డ్యామేజ్డ్ బై ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ బాడీ ఆఫ్టర్ 2 weeks of surgery. If yes, what are the internal factors that can kill grafts? హార్మోనల్ ఇంబ్యాలెన్స్. చాలా మందికి థైరాయిడ్ సంబంధించిన ప్రాబ్లం ఉంటుంది, అది ఉందని కూడా వాళ్ళకి తెలియదు. నేను రెగ్యులర్గా సర్జరీ చేసే ముందు వాళ్ళకి థైరాయిడ్ లెవెల్స్ లేదా అదర్ హార్మోన్ లెవెల్స్ చెక్ చేసి చూస్తూ ఉంటాను. ఎవరెవరికైతే థైరాయిడ్ లెవెల్స్ అబ్నార్మల్గా ఉంటాయో వాళ్ళ సర్జరీ డేట్స్ మళ్ళీ రివైజ్ చేస్తూ ఉండాల్సి ఉంటుంది. సో ఎవరికైతే థైరాయిడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఇంకా ఇతరత్ర హార్మోన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ని రెగ్యులర్గా తీసుకోవడం చాలా అవసరం. చాలామంది ఏం చేస్తారు అంటే నాకు ఇంకా రిజల్ట్స్ నార్మల్ వచ్చేసింది, ఇంకా నేను మెడికేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదని సొంతంగా నిర్ణయం చేసుకుంటారు. అలా చేయడం ఏమాత్రం మంచిది కాదు. ప్రత్యేకించి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన వాళ్ళకి కనుక థైరాయిడ్ అబ్నార్మాలిటీ ఉంది అంటే ఆ థైరాయిడ్ సంబంధించిన మెడికేషన్ ప్రాపర్గా తీసుకోనట్లయితే హెయిర్ గ్రాఫ్ట్స్ డ్రై అయిపోయే ఛాన్స్ ఉంది, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ రిజల్ట్ కూడా చాలా తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. స్మోకింగ్. ఇప్పుడు స్మోకింగ్ ఎప్పుడైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి ఆటోమేటిక్గా రక్తనాళాలు కొంచెం కుచించుకుపోయే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే బ్లడ్ సప్లై తగ్గుతుందో ఆటోమేటిక్గా హెయిర్ గ్రోత్ అనేటువంటిది తగ్గిపోయే ఛాన్స్ ఉంది. ప్రత్యేకంగా ఓరే పీరియడ్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ట్రాన్స్ప్లాంట్ జరిగిన వాళ్ళే కాదు, హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళల్లో కూడా ఎవరికైతే స్మోకింగ్ జరుగుతూ ఉంటుందో వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్తో కూడా రిజల్ట్ సరిగా రాదు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినా కూడా రిజల్ట్స్ అంతంత మాత్రమే ఉంటాయి, సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ అనేటువంటివి రావు. సో మీరే కనుక స్మోకింగ్ చేస్తున్నట్లయితే సాధ్యమైనంత ఎర్లీగా దాన్ని క్విట్ చేయడానికి ట్రై చేయండి.